హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మే నెల 1 తారీఖు, అంటే కార్మికుల దినోత్సవం. ముందుగా మీ అందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మన రైతులను కానీ, యార్డ్లో పనిచేసిన వాళ్ళు, కూలీలు కానీ, పెద్ద కంపెనీలు చేసిన వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు అందరూ కార్మికులతో సమానం కాబట్టి అందరికీ ముందుగా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు మనం మిర్చి యార్డ్ గురించి తెలుసుకుందాం. మిర్చి రేట్లు ఎన్ని, ఎందుకంటే చాలా రోజు కూడా పెట్టారు ఏంద్ర అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది నిన్న మన చూడని వాళ్ళు, ఫ్రీగా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తారని పెడుతున్నా. ఈరోజు నిన్నటి ఈ రోజుకి 10,000 బస్తాలు దిగుమతి బస్తాలు వచ్చాయి. కొత్త అడిగాను గేట్లో రాయలేదు కానీ ఒక 10,000 వచ్చి ఉంటాయి అన్న అంచనా అన్నారు. టోటల్ వేయలేదన్న అన్నారు, రేపు వేస్తారంట. అలాగే ఈరోజు నాది ఒక చిన్న మనవి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ మాత్రం చేయండి, మీ నుంచి నేను ఆశిస్తున్నాను. లైక్ చేస్తే నాకు ఛానల్ సపోర్ట్గా ఉండేది. ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది ఆటోమేటిక్గా. అదే కొంచెం సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను నా ఛానల్ కోసం. అయితే అదొక్కటే నా రిక్వెస్ట్. అలాగే ముందుగా ఈరోజు మార్కెట్లో మన అయితే మిర్చి యార్డ్ గేట్ కాడ ఆధార్ నిధాని జెండా కార్యక్రమం ఒకటి ఉంది. వీడియో తీస్తాను, వీలైతే అది కూడా సపోర్ట్ చేయండి. ఏంద్రా సోది చెప్తున్నాడు ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు మాట్లాడటం అయితే రాదు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడకూడదు రాదు. అలాంటి సిచ్యువేషన్ అది ఎప్పటికప్పుడే మర్చిపోతాను. ఏదో చెప్తామని వస్తాను, మర్చిపోతూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఈరోజు మార్కెట్లో బేరాలు అయితే జరుగుతున్నాయని విన్నాను, కానీ చూడలేదు. ఎందుకంటే ఆల్రెడీ 8:30 అయింది టైం. నేను ఇంట్లో బయటికి 8ంటికి వచ్చాను. 8:30 అయింది. ఇది అప్లోడ్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఈ లోపు నేను చూస్తాను, ఒక వీలైతే మీకు వీడియో పెడతాను మార్కెట్ కానీ జరిగితే. తేజాలు అయితే మాత్రం ఏసీ తేజాలు చాలామంది అడుగుతున్నారు. 20,000 నుంచి 21,000 మార్కెట్ నడుస్తుంది. ఎక్కువ డీలక్స్లో పెడుతున్నారు, బెస్ట్లో మీడియాలో అయితే కనబడలేదు. నార్మల్గా దిగుమతి వచ్చిన కాయలు అయితే 18,000 నుంచి 19,000 మధ్యలో ఏసీ కాయలు జరుగుతున్నాయి. తేజ సూపర్ 10 అడుగుతున్నారు. సూపర్ 10 అయితే 17,000 నుంచి 18,000 జరుగుతుంది. తేజ సూపర్ 10 ఏసీ సూపర్ 10 అయితే. మామూలుగా దిగుమతులు వచ్చినవి అయితే మీడియం బెస్ట్లు ఇవన్నీ 12,000 నుంచి 14,000 మధ్యలో మార్కెట్ నడుస్తుందండి. ఇంకా బెస్ట్లు అలాంటివి అయితే 14 నుంచి 15,000 జరుగుతుంది బెస్ట్లో డీలక్స్ అయితే. ఏసీ అయితే మాత్రం 16, 17, 18 ఆ మధ్యలో మార్కెట్ జరుగుతుంది క్వాలిటీని బట్టి. నిన్న 26లు పెట్టా ఏసీవి 155 రూపాయలు, అంతే 15,500 పెట్టాను. ఒక ఆయన కామెంట్ చేశారులే, ఏందిరా అది అవి డీలక్స్ ఏందిరా అన్నారు. నేను 2-3 నడితే సూపర్ డీలక్స్ తమ్ముడు అని అన్నారనమాట. అయితే ఒకటి నాకు అంతగా తెలియదు, నేను ఆటో తోలుతాను కదా, చెప్తాను కదా. ఈ మధ్యనే ఒక సంవత్సరం బట్టి చూస్తున్నాను, కానీ అంతగా మనకు జనరల్ అలా లేదు, మర్చిపోతుంటాను. వాళ్ళు చెప్పింది నేను చెప్పేస్తున్నాను. అలాగా వాళ్ళు ఎగుమతి వాళ్ళని అడుగుతాను, దిగుమతి కుట్లలో అడుగుతాను, ఎగుమతి అడుగుతాను. నాకు తెలిసిన వాళ్ళందరినీ ఆటో తోలుతాను కాడే ఒక 15 సంవత్సరాలు బట్టి యాడ్లో ఆటో తోలుతున్నాను, పరిచయం ఉంది. అందరిని అడిగితే అందరూ చెప్తుంటారు. ఆ రకంగా పెడితే కామెంట్ చేశారు, సరే ఏం ఇబ్బంది లేదు. 26లు అయితే 15,000 నుంచి 16,000 మధ్యలో జరిగాయి నిన్న మార్కెట్ అయితే. ఏసీవి నాన్ ఏసీవి అయితే మాత్రం 14 నుంచి 15,000 జరుగుతున్నాయి మార్కెట్. అంతే ఉన్నట్లు అవే డీలక్స్లు, అంతకన్నా డీలక్స్ అయితే కనబడలేదు. డీలక్స్లు ఉంటే ఇంకా ఎక్స్ట్రా పెచ్చిరోడికి వెళ్ళిద్ది కాదని లేదు, ఉన్నట్లు అవే డీలక్స్లు. ఆర్మూర్ వచ్చేసరికి ఆర్మూర్ కూడా 13,000 లోపు జరుగుతుంది మార్కెట్. ఎక్కువగా 8,000, 9,000, 11, 12,000 లోపు జరుగుతుంది. 12,000 వేస్తున్నారంటే బెస్ట్లో వేస్తున్నారు 12,000 అండి. డీలక్స్ లాంటివి ఏమైనా ఉన్న బెస్ట్లో ప్లస్ అయితే మాత్రం 12.5, 13 వరకు జరుగుతుంది. డీలక్స్ అయితే 13 పైనే జరుగుతుంది. ఏం లేదు, సైజు ఉండాలి, బాగా నుడతలు లేకుండా ఉండిద్ది ఆర్మూర్ అంటే, మంచి డీలక్స్ క్వాలిటీ. అవి అయితే 14,000 కూడా జరుగుతుంది. ఏసీ కాయ 15,000 చేశారు. నిన్న రీల్స్ పెట్టాను, మీరు చూసే ఉంటారేమో. రీల్స్లో ఏసీ కాయ 15,000 వేశారు ఆర్మూరి. ఇప్పుడు వచ్చినట్లు అవి డీలక్స్, అంతకన్నా డీలక్స్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా రేటుకి వెళ్ళొచ్చు. నేను ఎవరిని ఏమీ అనలేదు, నాకు సపోర్ట్ చేస్తే ఛానల్ చాలు మీరు. 341 అయితే మాత్రం మనం ఇచ్చే యార్డ్లో ఎక్కువగా 10,000 నుంచి 14,000 లోపే మార్కెట్ జరుగుతూ ఉంది. ఈ మీడియం బెస్ట్లు ఇవన్నీ 14,000 దాకా జరుగుతుందండి. 14 లోపుగా జరుగుతూ ఉంది మీడియం బెస్ట్లు అయితే మాత్రం 14 నుంచి 15 కూడా వేస్తున్నారు. బెస్ట్లు ప్లస్ డీలక్స్ అయ్యే ఇంకా 15, 15, 16 దాకా జరుగుతుంది మన యార్డ్లో దిగుమతి వచ్చిన సరుకు అయితే. ఏసీలో సరుకు కూడా పెడుతున్నారు, అక్కడక్కడ చూస్తున్నాను. ఏసీలో సరుకు వచ్చి 17,000 నుంచి 18 వరకు జరుగుతూ ఉంది మార్కెట్. జరుగుతూ ఉంది, నేను చూసా అంతే. ఎగుమతి వాళ్ళకి లిస్ట్ ఉంటుందిగా. 341 180, 341 175, ఆర్మూర్కి ఏఆర్ అని పెడతారు. ఏఆర్ 170, ఇది 145, 150 అలా పెడతారు. ఆ రకంగా నేను చెప్పగలను. నెంబర్ 5కి నెంబర్ 5 అని చెప్పి అలాగా కొంతమంది నా పరిస్థితి తెలిసిన ఉన్నారు చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ నెంబర్ 5 కూడాను 15, 16,000 వేస్తున్నారండి. ఏసీ కాయ అయితే మాత్రం. నాన్ ఏసీ అయితే మాత్రం 15,000 లోపు జరుగుతుంది. ఎక్కువగా పిక్కలు ఇలాంటివి ఏమైనా ఉంటే 9,000 కూడా జరుగుతుంది. 9,000 నుంచి 10, 11,000, 12,000 దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి. బెస్ట్లు అయితే మాత్రం 12 నుంచి 13 వేస్తున్నారు. డీలక్స్ అయితే 13 నుంచి 14 దాకా జరుగుతుంది. ఇంకా బాగుంటే 14 కూడా వేస్తున్నారు. ఏసీ అయితే 10 నుంచి 16.
నెక్స్ట్ అదేవిధంగా సూపర్ 10 చెప్పినాను కదా, తేజ తాలు కూడా 10-11 వేలు జరుగుతుంది మార్కెట్. ఆర్మూర్ తాలు అడుగుతున్నారు, 334 తాలు, 341 తాలు ఇవన్నీ అడుగుతున్నారు చాలామంది. ఇవి ఏమైనా డ్రై క్వాలిటీ అయితే మాత్రం 7,000 నుంచి 8,000 జరుగుతుంది మార్కెట్. ఎంతో కలర్ఫుల్గా ఉంటే 9 వేస్తున్నారు, 9,000 జరుగుతుంది. కొంతమంది అడిగారు 9,000 వేస్తున్నారు కదా అంటే 9,000 వేస్తారు, ఎందుకంటే అందులో ఎరుపులు ఎక్కువ ఉంటే 9,000 వేస్తారు. ఇంక 9,000 ఎందుకు 10,000 వేస్తారు, కలగలుపులకి ఎంత వేస్తారు. అది అవసరమైతే ఏరించుకుంటారు వాళ్ళు, దేనికి అవి గేడింగ్ చేసుకుంటారు అనమాట. ఆ రకంగా తాలు అయితే 5,000 నుంచి 7,000 జరుగుతుంది మార్కెట్. ఇంకా బాగా డ్రై క్వాలిటీ ఎర్రగలు ఎక్కువ ఉంటే 7,000 నుంచి 8,000, 9,000 కూడా జరుగుతుంది. ఈ సీడ్ రకాల తాలు ఏవైనా కానీ అదే రేంజ్లో ఒక 500 అటు ఇట్లో. నెక్స్ట్ అదేవిధంగా ఈ 26 చెప్పాను కదా, జీనీ 26 అంటారు ఇవన్నీ కూడా అయితే మాత్రం ఎక్కువ 13,000 నుంచి 14,000 దాకా జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అదేవిధంగా బుల్లెట్ ఒకటి ఉంది. మళ్ళీ బుల్లెట్లు వచ్చేసరికి కూడాను ఈ పిక్కలు ఎక్కువ వస్తున్నాయి, అవి కూడా 9,000, 10,000 జరుగుతుంది. మీడియాలు అయితే 11,000 నుంచి 12,000, మీడియం బెస్ట్ అయితే 12 నుంచి 13 అండి. డీలక్స్ అయితే ఎంతో సూపర్ డీలక్స్ అయితే 13 నుంచి జరుగుతుంది. ఎక్కడ కనబడట్లా డీలక్స్ అయితే ఉంటే మాత్రం 14, 14.5, 15 కూడా వేస్తారు. నెక్స్ట్ 273 కుబేరా వచ్చేసరికి కూడా ఇవి కూడా ఎక్కువ మార్కెట్లో అంతగా కనబడట్లేదండి. ఎక్కడో చోట కనబడి ఇవి కూడా ఎక్కువ 10,000 నుంచి 13,000 లోపే జరుగుతుంది మార్కెట్. మంచి క్వాలిటీ కనబడాలి, మంచి డీలక్స్ క్వాలిటీ ఉంటే రేటు పెంచే జరిగిద్ది. 13 నుంచి ఆ పైనే జరిగిద్ది, కాకపోతే అక్కడ కనబడలేదు, మంచి క్వాలిటీలు రావట్లేదు. ప్రజెంట్ ఏసీలో ఉన్నాయేమో పెడితే మారిద్ది రేటు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో క్వాలిటీ అడుగుతున్నారు, సపోటా గురించి కూడా కనుక్కున్నానండి. ఎక్కువగా బ్లాక్ కలరు వేరే తెలపరలాగా ఉంటే 15,000 ఆ లోపల జరుగుతుంది మార్కెట్ అండి. కొంచెం కలర్ఫుల్గా బాగుంటే 15,000 నుంచి 20,000 దాకా జరుగుతుంది మార్కెట్. డీలక్స్ అయితే మాత్రం 22 నుంచి పైనే మార్కెట్ ఉంది. డీలక్స్ అంటే సపోటా మంచి కాయ కలకలగా ఉండాలి, టమాటా పండులాగా పొడుగున్నా కానీ 22,000 పైనే జరుగుతుంది మార్కెట్ అయితే. కాకపోతే అంత క్వాలిటీ రాలా. ఒకరోజు 3 బస్తాలు చూసాను, వీడియో తీయడానికి అవ్వలేదు. 25,000 వేస్తారు ఆ కాయలు, 3 బస్తాలు 3 లాట్. అది వీడియో తీద్దామంటే చాలామంది ఉన్నారు, ఏమంటారు తీయలేదులే. ఆ రకంగా సపోటా అంటారు, టమాటా అంటారు అంటే వాటిలే మా రేటు జరుగుతూ ఉంది. ఆ సపోటా టమాటా తాళ్ళు లాంటివి అయితే మాత్రం ఒక 8,000, 9,000 నుంచి 9,000 నుంచి 11, 12,000 లోపు జరుగుతుంది. తాళ్ళలాగా ఉంటాయి, అక్కడ తెల్లగాయలు ఉన్నవి, తాళ్ళలాగా ఉన్నవి. ఈ రకంగా మార్కెట్ అయితే జరుగుతూ ఉంది. ఇంకేమైనా మీకు చెప్పను ఉంటే మీరు కామెంట్ చేసి అడగవచ్చు. నాకు తప్పే ఉంటే క్షమించండి, ఎందుకంటే నేను ఈ మధ్యనే పెడుతున్నాను. ఎంతంతో నాకన్నా పెద్దవాళ్ళే చూస్తున్నారు, ఈ ఛానల్ అయితే చూస్తున్నారు. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నా చిన్నపాటి వాడిని కొద్దిగా సపోర్ట్ చేసి కొద్ది ముందుకి నడతారని ఈ ఛానల్ ద్వారాగా మీ లైకులతో, మీ షేర్లతో నన్ను కొద్దిగా ముందుకు నడతారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.